మన దేశంలో 150% మంది విద్యార్థులే చనిపోతున్నారు. దీనికి ముఖ్య కారణం పరీక్షలు అంటే రిజల్ట్స్ అంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ నెలల్లో ఎక్కువ విద్యార్థులు చనిపోతున్నారు. ఎందుకంటే ఎగ్జామ్స్ తట్టుకునే శక్తి లేక చనిపోతున్నారు. దాని ప్రతి ఒక యువకుడు 10th క్లాస్ ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. మీ అమ్మ నాన్న నీకోసం ఎదుగుతున్నా. రేపు నుంచి ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరు బాగా రాయాలి. ఇప్పుడు చదువుకున్నంత బాగా బాగా బట్టి నీకు ఇంగ్లీష్ మొత్తం పూర్తి అయిపోయిందా అలాంటి ఇదేమని చెప్పమంటారు? పూర్తి అయిపోయింది. మావా మన గ్రౌండ్కి వచ్చేసాను రా, మనం రిజల్ట్ చూసుకుందామా? ఓకేరా. నా నెంబర్ కొట్టు. నా నెంబర్ కొట్టు బాబు. ముందు నువ్వు నా నెంబర్ కొట్టిన 132333163. నెంబర్ చూడ ఫస్ట్ చెప్పరా. 9840222338. మావా నువ్వు బాసరా కేకరా. ఎంత అబ్బా 550 మావా కేక. చూడరా బావా, నా చూడరే ఆగరా. కొంచెం కష్టం రాశారు ఎగ్జామ్, నా భయం వేస్తుంది అంతే. మావా నీకు కూడా కేక మావా. 500 1321136 రా. ఆగరా. చూసారా నా చూడ ముందు మీ అంగత అయిపోయింది. నా చూడరా మావా, నువ్వు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ మావా. మళ్ళీ ఒకసారి చూడరా. చూడరా రే, నంబర్ బాగా చెప్తాను చూడరా. 1321136 రా. మావా ఫెయిల్ అన్నాడు. దీంట్లో మేము కూడా ఫెయిల్ అయ్యాము. మళ్ళీ సప్లిమెంట్ ఉంది రాసుకోవాలి. ఫీల్ అవ్వకూడదండి. మళ్ళీ మా ఇంట్లో చెప్తారా. ఇది కాదు, ఇంకో సబ్జెక్ట్ ఉంది, ఇంకా రాసుకోవచ్చు మనం. అలాగే 5 నిమిషాలు ఉంటాం కదా బాబా. ఒక అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి అనలేం కదా. అంటే ఇది కూడా ధైర్యంగా ఎదుర్కొనేవాడు. సరే మేమైతే ఫోన్ వచ్చింది, ఇప్పుడు రాస్తాను. तेरी खता है मेरी
ఒకటి పోయిందా? బాగా చదవాలవా? చదివాను రా, ఎంత ప్రయత్నించాను వాళ్ళు కాలేదు. ఏం బాధపడబాకు, ఇంకా సరే రాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో హలో హలో, ఎవరా రైల్స్ వచ్చాయంటే ఏమి? డాడీ అది ఒకటి పోయింది డాడీ. ఒకటి పోయిందా? సరేలే, పర్వాలేదు, ఈసారి రాసుకోవచ్చు. కాదు డాడీ, నాకు కొంచెం భయంగా ఉంది డాడీ. నువ్వేం భయపడవాకు, అమ్మగానే ఇక్కడ ఫీల్ అవుతుంది. గబానిచ్చి ఇంటికి, మధ్యాహ్నం అయిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఫెయిల్ అనే విషయం ప్రతి జీవితంలో కామన్. దాన్ని మీరు సీరియస్గా తీసుకొని ఆత్మహత్యలు, సూసైడ్ లాంటివి పాల్పడద్దు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని ఉన్న మీ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ప్లీజ్ దయచేసి ఎటువంటి అనర్థాలు చేసుకోకండి. థ్యాంక్స్.